వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి గడిచిన రాత్రి అంతా కూడా ఆయన రెక్కల్లో కాపాడి శుభదినాన శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే దేవదేవుని మనం అందరము స్తుతించవలసి ఉన్నది. యేసుక్రీస్తు నామములో సర్వాధికారి మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన నామాన్ని కీర్తిస్తూ మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు రాజులు గ్రహించి లేచెదరు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు నమ్మదగిన వాడు కాదని, రాజులు అధికారులు నమ్మదగిన వారని, అలాగే రాజుల అధికారులు నన్ను ఎన్నుకుంటున్నారని, లేక పెద్దలు నన్ను ఎన్నుకుంటున్నారని, నన్ను గొప్పగా కనపరుస్తున్నారని చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకోరననియు రాజులు గ్రహించి లేస్తారని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావేమో. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడన్న సంగతిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. దేవుడు నిన్ను ఒక పరిపూర్ణమైనటువంటి పాత్రగా, వెలుగుగా, ఖడ్గముగా, అగ్నిగా నిన్ను ఉంచుకున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్నటువంటి సంగతి రాజులు గ్రహిస్తారు, పెద్దలు గ్రహిస్తారు, ఆఫీసర్లు గ్రహిస్తారు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుడు రాజులను, అధికారులను, ప్రధానులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషుల సహాయం వ్యర్థమని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాట ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో నమ్మాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమున్నదని వ్రాయబడి ఉన్నది అంటే, విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము మన మీద దేవునికి వాత్సల్యత పుట్టుచున్నదంట. ఎందుకంటే ఆయన నమ్మకమైనటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదని, ఎన్నుకోలేదని, దేవుడు నన్ను తృణీకరిస్తున్నాడని, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదని, దేవుడు నన్ను లేవనెత్తట్లేదని, ప్రార్థించే కృపను, ప్రకటించే కృపను, పాడే కృపను కోల్పోతున్నానని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నానని, రాజులు గ్రహించేటట్టుగా నేను చేయబోతున్నానని దేవుడి శుభదినాన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఇంత శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకి ఇచ్చిన తర్వాత అపవాది ఎన్నో రకాలుగా నిన్ను శోధించినా కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన సొత్తుగా ఉంచుకున్నాడు, అగ్నిగా ఉంచుకున్నాడు, సొత్తుగా ఉంచుకున్నాడు, వెలుగుగా ఉంచుకున్నాడని గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని కొరకు లేవవలసినదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానిస్తూ ఉంటాం, దేవుని యొక్క ప్రేమను అనుమానిస్తూ ఉంటాం, దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న కారణం చేత నీవు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నావు, సజీవంగా ఉన్నావు, ఆరోగ్యంతో ఉన్నావు. దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉండేంతవరకు దేవుడు నిన్ను విడవకుండా పట్టుకుంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు కూడా గ్రహించేటట్టుగా దేవుడు కృప చూపిస్తానని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇవన్నీ దేవుడు జరిపించవలసి ఉండగా చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, అలసిపోతూ ఉంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడని బాధపడుతూ ఉంటాం. దేవుడు, నేను నమ్మకమైనటువంటి దేవుడను, అది మరణం వరకు
లేక కరువైన, కష్టమైన, రోగమైన, నిందలైన, అవమానాలైన, మరణం వరకు నిన్ను విడువని ఎడబాయను, నిన్ను అనాథగా విడిచిపెట్టునని దేవుడు అంటున్నాడు. పర్వతాలు తొలిపోవచ్చు కానీ, మెట్టలు తత్తరిల్లవచ్చు కానీ, నా కృప నిన్ను విడువదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు అలనాడు తలాంతులు ఇచ్చినటువంటి వారికి నమ్మకమైన మంచి దాసురాన్ని ఎలాగున మెచ్చుకొని వారిని రెండంతలుగా, నూరంతలుగా ఆశీర్వదించాడు. అలాగున మంచి ఆశీర్వాదాలను, మంచి నమ్మకత్వాన్ని దేవుని ఎడల కనపరిచి దేవుని కొరకు మనం బలమైన సాక్షులముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్ర. నమ్మకమైన దేవా మీకు స్తోత్ర. సర్వశక్తిమంతుడా స్తోత్ర. సత్యస్వరూపి స్తోత్ర. ఆత్మస్వరూపి స్తోత్ర. ఆశ్చర్యకరుడా స్తోత్ర. ఆలోచనకర్త మీ స్తోత్ర. శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రేమించి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి ప్రార్థిస్తున్నాను. నిజముగా మీరు మాకు సరిపోయిన దేవుడు, తల్లి అయిన మరుసనేమో కానీ నేను నిన్ను మరువనని సెలవిచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు మీరే దేవా. పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్ర. శుభదినాన్ని ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ, మీ బిడ్డలకు ఉన్న వ్యాధి బాధలన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను. అశాంతి అలజడిని గద్దిస్తూ మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా బిడ్డలకు ఇవ్వమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ, అలాగే మీ బిడ్డల విధేయందు, బుద్ధియందు, ఆరోగ్యమందు, ఎగ్జామ్స్లోను, మ్యారేజ్, తండ్రి నాయన, అలాగే సంతానము, సంపూర్ణ ఆరోగ్యము, అన్ని విషయాల్లో మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ దినము తండ్రి ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపుతూ మహిమ పొందుమని దీవించమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.